హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మై రాజ్ కుమార్. మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయింది కదా. దానిపైన వాటర్ మార్కు కాన్ఫిడెన్షియల్ అని చెప్పి ఉండే మనకు ఆర్ఆర్బీ రాంచీ వెబ్సైట్లో ఏదైతే అందుబాటులో ఉండే అది పెట్టిన కొద్దిసేపటి తర్వాత ఆ నోటిఫికేషన్ అయితే డిలీట్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ నోటిఫికేషన్ ఆర్ఆర్బీ రాంచీలో అయితే లేదు. సో అందరికీ డౌట్ వస్తుందంటే ఆర్ఆర్బీ వెబ్సైట్లో లేదు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలామంది అయితే మెసేజ్లు అయితే చేస్తున్నారు. సో ఈరోజు అయితే అన్ని ఆర్ఆర్బీ వెబ్సైట్లోకి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతున్నది కదా, ఇంకా కూడా రిలీజ్ కాలేదు, ఏంది అని చెప్పి అడుగుతున్నారు. సో దాని గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మరి ఏమైనా ఎలిజిబిలిటీలో ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందో అవన్నీ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ అయితే చేయండి. ఇక ఆర్ఆర్బీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లు ఏదైతే ఉన్నాయో, సో ప్రస్తుతము ఆర్ఆర్బీ రాంచీ వెబ్సైట్కి చూసుకున్నట్టయితే సో దీంట్లో నిన్న పెట్టిన నోటిఫికేషన్ అయితే తీసేయడం జరిగింది. ప్రస్తుతం మనకు ఆర్ఆర్బీ చండీగఢ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్టయితే సో మనకి ఇక్కడ CN0/2024 అని చెప్పి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఇన్ పే లెవెల్ 1 7th CPC అని చెప్పి అయితే మనకైతే ఈ ఆర్ఆర్బీ చండీగఢ్ వెబ్సైట్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. సో దీన్ని మనము నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే సో దీంట్లో ఏమన్నా మార్పులు ఇట్లా వచ్చినాయా అని చెప్పి చూసుకున్నట్టయితే ఎటువంటి మార్పులు అయితే రాలేదు. సో నిన్నటిలాగానే ఉంది, కానీ ఇక్కడ మనకు వాటర్ మార్క్ అనేది నిన్న కాన్ఫిడెన్షియల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు కాన్ఫిడెన్షియల్ లేకుండా చండీగఢ్ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటిలాగానే నిన్న నుంచి అయితే రేపటి నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది, 23వ తారీఖు నుంచి. సో ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉంటుంది. ఇక్కడ మస్ట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏదైనా సరే మీరు ఐటీఐ కానీ మనకు నిన్న చెప్పుకున్నట్టుగా 10th క్లాస్ ఐటీఐ ఇంకా అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఏదైతే ఉంటుందో సో ఈ డేట్ వరకు మనకు ఫిబ్రవరి 22వ తారీఖు వరకు పాస్ అయ్యే సర్టిఫికెట్స్ మీ చేతిలో ఉంటే మీరైతే అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్పి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఏజ్ కూడా మనకు 18 నుంచి 36 సంవత్సరాలు ఉంది కదా, సో ఏజ్ కూడా క్యాలిక్యులేట్ అయితే కావాలి కాబట్టి ఇదైతే గుర్తుంచుకోండి. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ ఇన్ LIUE ఆఫ్ కోర్స్ ఆఫ్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అండ్ లేదా ITI ఫర్ ద పోస్ట్ లెవెల్ 1 అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ గ్రాడ్యుయేట్ యాక్ట్ అప్రెంటిస్షిప్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ లైఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ CC అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు ఈ అప్రెంటిస్ LIU ఆఫ్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళైతే అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు అని చెప్పి అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక మిగతా అంతా నిన్న మనం మాట్లాడుకున్నట్టుగానే వీడియో మొత్తం అలానే ఉంది. అలాగే కొంతమంది ITI చేసిన వాళ్ళు ఏంటంటే మాకేమైనా సపరేట్గా రిజర్వేషన్స్ ఉంటాయా అని చెప్పి అడగడం జరిగింది. సో వాళ్ళకు సపరేట్గా 20% ఏదైతే రిజర్వేషన్స్ ఇస్తున్నారో పోస్టులలో 20% రిజర్వేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే దాంతోపాటు ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరైతే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజాబిలిటీ PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు PET టెస్ట్ అనేది ఎగ్జామ్షన్ చేస్తారన్నట్టు. సో వీళ్ళకు PET టెస్ట్ అనేది ఉండదు. సో PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కదా, 35 kgs ఎత్తుకొని 100 మీటర్లు వెళ్ళడం, అలాగే కిలోమీటరు మనకు 2 minutesలో 4 minutes 50 secondsలో ఇదైతే PET అన్నట్టు. సో ఈ PET పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజాబిలిటీ ఉన్న వాళ్ళకైతే సో వాళ్ళకైతే ఈ ఉండదు అన్నట్టు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ద కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటైజ్ విల్ బీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో ITI చేసి ఇదైతే యాక్టివ్ అప్రెంటైజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే అవసరం లేదని చెప్పి వాళ్ళకు కూడా మినహాయింపు ఉంటుందని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా గమనించండి. సో ఇక మిగతా మన నోటిఫికేషన్ మొత్తం చూసుకున్నట్టయితే ఎటువంటి మార్పులు అయితే లేదు, 10th క్లాస్ అలాగే ఉంది. సో కాబట్టి రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ కాబట్టి అప్లై చేసుకోండి. సో ఎవరైనా గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో గ్రూప్ డీకి సంబంధించిన సపరేట్గా ఒక గ్రూప్ ఉంది. సో దాంట్లో జాయిన్ కండి. గ్రూప్ డీకి సంబంధించిన టెస్టులు కానీ PDFలు కానీ స్టడీ మెటీరియల్ కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ అందులో మీకు
పోస్ట్ చేస్తాను, మీకు వెంటనే సమాచారం అనేది తెలుస్తుంది. కాబట్టి గ్రూప్ డీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం అయితే తెలుస్తుంది. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.